స్వాగునిక వంశం షార్ట్ ఫామ్లో స్వాగ్ శ్రీ విష్ణు కొత్త సినిమా మొన్న అక్టోబర్ 4 శుక్రవారం రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇక సినిమా విషయానికి వస్తే అంటే శ్రీ విష్ణు సినిమాలు ఇంతకుముందు మనం ఓం భీమ్ బుష్ చూసాం రీసెంట్గా, అంతకుముందు సామాజ వర్గమన మంచి హిలేరియస్ ఎంటర్టైనర్, అంతకుముందు రాజరాజ చోర. ఆ రాజరాజ చోర తీసిన డైరెక్టరే హసిత్ గోలి అని, అతని రెండవ సినిమా డైరెక్టర్గా, అది కూడా శ్రీ విష్ణుతోనే తీశాడు. ఆ సినిమా ప్రొడ్యూస్ చేసిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళే ఈ సినిమాను కూడా ప్రొడ్యూస్ చేశారు, పీపుల్ మీడియా వాళ్ళు. ఇక ఈ స్వాగ్ టైటిల్ అట్రాక్టివ్గా ఉంది. టీజర్ వచ్చినప్పుడు, తర్వాత ప్రమోషన్ కంటెంట్ వచ్చినప్పుడు డిఫరెంట్గా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అన్నీ ఫాలో అయ్యాను. సినిమా చూస్తే 2.5 గంటలు ఉంది సినిమా. గంటంబావు ఫస్ట్ హాఫ్, గంటంబావు సెకండ్ హాఫ్. ఇక సినిమా స్టార్ట్ అయ్యాక చూస్తే అంటే శ్రీ విష్ణు అసలు 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 5 క్యారెక్టర్లు వేశాడు. అసలు ఫస్ట్ హాఫ్ చూస్తున్నప్పుడు అన్నీ కొంచెం కొంచెం చూపించాడు. ఒకప్పుడు 1550 సంవత్సరం అని స్టార్ట్ చేశాడు, అది కొంచెం చూపించాడు. అక్కడ కింగ్ లాగా మన శ్రీ విష్ణు ఉన్నాడు. ఆ తర్వాత ప్రజెంట్ టైంలో ఒక మిడిల్ ఏజ్డ్ క్యారెక్టరు ప్లస్ ఒక యంగ్ క్యారెక్టరు, ఇలా 3 క్యారెక్టర్లు చూపించారు. మళ్ళీ ఫ్లాష్ బ్యాక్లో ఇంకొక ఇలా నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. అసలు అన్నీ అంటే కొంచెం కొంచెం బాగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి అర్థం చేసుకోవాలి సినిమాని. చాలా క్వశ్చన్స్ అన్నీ మనకు చాలా డౌట్స్ ఉంటాయి అన్నమాట సినిమా చూస్తున్నంతసేపు. ఇంట్రెస్టింగ్గానే వెళ్ళింది. మరీ అంత గొప్పగా హిలేరియస్గా ఏం లేదు, అలా అని సూపర్బ్గా అని లేదు. బట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అక్కడక్కడ కొంచెం బాగా వచ్చింది. బట్ మధ్యలో హీరోయిన్లు కూడా ఉన్నారు మనకు. ఎవరు మన రితు వర్మ అండ్ దక్ష నగర్కర్ అండ్ మీరా జాస్మిన్, వీళ్ళంతా కొంచెం 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 చూపించాడు ఫస్ట్ హాఫ్లో అంతా. కానీ ఫస్ట్ హాఫ్లో అంటే ఇంటర్వెల్ బ్యాంక్కి వచ్చేసరికి ఒక మంచి ట్విస్ట్, అసలు ఎక్స్పెక్ట్ చేయలే. ఆ ట్విస్ట్ అసలు అదిరిపోయింది. ఆ ట్విస్ట్ అరే భలే అనిపించింది ఆ ట్విస్ట్ వరకు. అంటే మిగతా అంతా ఫ్లాట్గా వెళ్ళిపోయింది సినిమా. మధ్యన యంగ్ క్యారెక్టర్ చేసే ఆ క్యారెక్టర్ కొంచెం ఏమంటారు, కొంచెం బోరింగ్గా అనిపించింది అక్కడ కొంచెము. అక్కడ అంటే పాటలు అవన్నీ బ్యాక్గ్రౌండ్లో వస్తుంది, అంటే డ్యూయట్స్ ఏం లేవు. కానీ కొంచెము ఎలా అనిపించింది అంటే కొంచెము ఏదో గాడి తప్పినట్టు అనిపించింది మధ్యన. బట్ ఏమంటే నాకు నచ్చింది. బాగా మంచి తెలుగు పదాలు, మంచి తెలుగుని బాగా మాట్లాడారు, బాగా వాడారు. ఇక సెకండ్ హాఫ్లో మెయిన్ కథ పెట్టుకున్నారు. సెకండ్ హాఫ్లో చాలా కథ పెట్టుకున్నారు. అసలు ఎన్ని ఫ్లాష్ బ్యాక్లు, ఒకటి కింగ్ ఫ్లాష్ బ్యాక్, ఒకటి ఈ ప్రజెంట్ జనరేషన్లో ఒక తండ్రి, ఒకటి తాత అనుకోవాలి, తాత తండ్రి, 2 కొడుకులు, ఇలా 4 స్టోరీ ఫ్లాష్ బ్యాక్లో. ప్లస్ మీరా జాస్మిన్, రీతు వర్మ, ఇక సునీలు, ఇక గోపరాజు రమణ, ఇక చాలా చాలా పెట్టుకున్నారు. చాలా ఎక్కువ అనిపించింది కథ. బట్ బాగుంది. సెకండ్ హాఫ్ బాగా ఎంగేజ్ చేసింది. ఇక క్లైమాక్స్కి వచ్చేసరికి నాకు ఎలా అనిపించిందంటే, ఒక చిన్నప్పుడు చూశాను నేను మైఖేల్ మదన కామరాజు అని, కమల్ హాసన్ 4 క్యారెక్టర్లు వేసిన సినిమా, కన్ఫ్యూజన్ డ్రామా. సంగీతం శ్రీనివాసరావు ఇలాంటి సినిమాలు తీస్తాడు, విచిత్ర సోదరులు ఇలాంటివన్నీ. సో నాకు ఆ ఫీల్ వచ్చింది ఈ సినిమా చూస్తుంటే. అంత చాలా కష్టం ఇలాంటి స్క్రిప్ట్ హ్యాండిల్ చేయడం. ఇంతమంది, ఎస్పెషల్లీ శ్రీ విష్ణు 5 క్యారెక్టర్లు వేశాడు. ఒక్కొక్క క్యారెక్టర్కి మినిమం 2 గెటప్లు ఉన్నాయి. అంటే యంగ్గా, ఓల్డ్గా, మిడిల్ ఏజ్డ్గా, ఇలా ఆల్మోస్ట్ ఒక 10 గెటప్లన్నా ఉండింటాయి. అసలు చాలా కష్టం. బట్ ఎక్కడ కన్ఫ్యూజ్ కాకుండా నీట్గా చూస్తున్నాం, మనకు అర్థమయ్యేలాగా చూపించాడు డైరెక్టర్. ప్లస్ శ్రీ విష్ణువే కాకుండా ప్రతి ఒక్కరికి డబల్ రోల్ ఉంది దీంట్లో. 2 క్యారెక్టర్లు, హీరోయిన్లు కానీ, గోపరాజు రమణ కానీ, చాలామందికి డబల్ రోల్స్ ఉన్నాయి. ఇంత పెద్ద కథ, ఇంత పెద్ద సినిమాని 2.5 గంటల్లో ఎడిట్ చేయడం అనేది చాలా కష్టమైన పని. ఇంకా 3 గంటలు పెట్టినా తప్పేం లేదు సినిమా. నాకైతే బాగా నచ్చింది సినిమా అసలు. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ మాత్రం సూపర్గా అనిపించింది నాకు. ఫస్ట్ హాఫ్ క్యాజువల్గా వెళ్ళిపోయినా సెకండ్ హాఫ్ అయితే బాగా నచ్చింది. ప్లస్ దాని గురించి తెలుగు పదాలు, తెలుగు గ్రాంధికం తెలుగు, అంటే రాజుల కాలం ఎపిసోడ్లో కానీ, లేకపోతే ప్రజెంట్ టైంలో కానీ చాలా బాగా వాడుకున్నారు తెలుగుని మాత్రం. శ్రీ విష్ణుకు మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఈ సినిమా చూశాక. ఏదో మామూలుగా ఏదో ఫన్నీ కామెడీ క్యారెక్టర్లు సింపుల్గా చేసుకునే శ్రీ విష్ణు దీంట్లో అసలు ఒక కమల్ హాసన్ లాగా కనపడ్డాడు నాకు. ఇన్ని క్యారెక్టర్లు, ఇన్ని వేరియేషన్లు చాలా బాగా చేశాడు. అసలు చాలా బాగా కుదిరింది కథ, డైరెక్షను అండ్ మ్యూజిక్. ఎస్పెషల్లీ వివేక్ సాగర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా కొన్ని చోట్ల ట్విస్ట్లు వచ్చే చోట ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి మంచి హై ఇచ్చింది. రితు వర్మ సెట్ అయింది. మీరా జాస్మిన్ కొద్దిసేపు అయినా పర్లేదు, ఆ అమ్మాయి కరెక్ట్ సూటబుల్ క్యారెక్టరే. ఇంకా చాలామంది ఉన్నారు. శరణ్య ఉంది, అప్పుడు యాక్టర్స్ రాజ్యలక్ష్మి ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు. గోపరాజు రమణ కూడా మంచి ఫుల్ లెంత్ రోల్, రవి బాబు కూడా మంచి రోల్ పడింది. ఇంకా చిన్న క్యారెక్టర్ గటప్ సీను కానీ, లేకపోతే అశోక్ కుమార్ కానీ, వీళ్ళు చాలామందికి నచ్చింది. నాకైతే బాగా ఇంట్రెస్టింగ్గా, ఎంగేజింగ్ అనిపించింది. అంటే కొద్దిగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా చూడాలి. ఏమాత్రం ఒక సీన్ మిస్ అయినా, ఒక డైలాగ్ మిస్ అయినా కథ కనెక్ట్ చేసుకోవడం కష్టమే. అంటే కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి నాకు సినిమా అంతా అయిపోయాక కూడా.
ఇది ఎందుకు ఇలా ఉంది, ఆ లాజిక్ ఏంటి అని కొద్దిగా ఆలోచిస్తే సినిమా అయిపోయాక కొన్ని ప్రశ్నలకి సమాధానం దొరకలేదు, కానీ పర్లేదు, క్షమించేయచ్చు వాటిని. సినిమా అనేది జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసమే కాబట్టి ఫుల్గా ఎంటర్టైన్ అయితే చేసింది సినిమా. నాకైతే నచ్చింది. ఈ స్వాగునిక వంశం అనేది ఖచ్చితంగా చూడమని చెప్తాను. ఇక ఫ్యామిలీస్తో చూడొచ్చా అంటే హ్యాపీగా నిరభ్యంతరంగా చూసేయచ్చు. ఫ్యామిలీస్తో, ఎస్పెషల్లీ ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కలిసి చూడాలి. ఇది వాళ్ళ గురించే, ఆడ మగ గురించే కాబట్టి, ఎవరు గొప్ప ఎవరు తక్కువ అన్న దాని గురించి కాబట్టి. ఇప్పటికీ ఈ ప్రాబ్లం ఉంది సమాజంలో. ఇంకా ఈ రోజు కూడా చాలామంది అలాంటి మెంటాలిటీ ఉంది. చాలామందికి బహుభూతి అనే క్యారెక్టర్ మెంటాలిటీ ఏదైతే ఉందో చాలామంది మగవాళ్ళకి ఆ మెంటాలిటీ ఉంది ఇప్పటికీ. అది పోదు ఎప్పటికది. ఇక కనీసం ఈ సినిమా చూసి ఒకరిద్దరన్నా మారితే, ఆలోచిస్తే అట్లీస్ట్ సినిమాకు మంచి మెసేజ్ పెట్టుకున్నారు. క్లైమాక్స్లో చాలా మంచి మెసేజ్ పెట్టుకున్నారు. సో అటు ఫన్ ఉంది, ఎంటర్టైనింగ్గా ఉంది, అట్ ది సేమ్ టైం మెసేజ్ కూడా పాస్ చేశారు. చాలా మంచి అటెంప్ట్, చాలా మంచి సినిమా, ఖచ్చితంగా చూడమని చెప్తాను. ఫ్యామిలీస్తో చూసేటప్పుడు ఒకే ఒక్క సీన్ కొంచెం ఇబ్బంది పడవచ్చు. అంటే ఈ యంగ్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్లో దక్ష నగర్కర్తో జస్ట్ ఒక ఫ్యూ సెకండ్స్ ఒక హగ్, ఒక అర్జున్ రెడ్డి లాంటి సీన్ ఒకటి చిన్నది పెట్టుకున్నారు. అదొక్కటి తీసేసింటే కానీ బాగుండేది. బట్ అది ఫ్లోలో వెళ్ళిపోతుంది కాబట్టి ఓకే. ఇక మిగతా అంతా సినిమా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఖచ్చితంగా ఇంటిల్లి పది చూడొచ్చు. అంటే దేవర ఆల్రెడీ చూసేసాం కాబట్టి మనము ఇక ఇప్పుడు మిగిలిన ఆప్షన్ ఇది ఒక్కటే, స్వాగునిక కాబట్టి. దసరా అంటే మళ్ళీ దసరాకి కొత్త సినిమాలు ఒక 5-6 ఉన్నాయి. అంత లోపల చూసేయచ్చు ఈ సినిమాని, నష్టమేం లేదు. నా రేటింగ్ వచ్చి 3/5. సో ఖచ్చితంగా చూడమని చెప్తాను. ఒకవేళ థియేటర్లో మిస్ అయితే రేపు పొద్దున ఓటీటీలో మాత్రం మిస్ అవ్వద్దు. హ్యాపీగా ఎంచక్క చూసేయచ్చు ఫ్యామిలీతో. ఓకే, బాయ్.